2024 జరిగే ఎన్నికల్లో సీఎంగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరు చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? అక్కడ ఆయన మాకు రాజధాని తీసుకొచ్చాడు, రాజధాని పొలం ఇచ్చాము. ఈయనేమో ఓసీపీ వాళ్ళేమో ఆయనేమో 33,000 ఎకరాలు కావాలంటే కావాల్సిందే అన్నాడు అయ్యాల జగను. ఇవాళేమో ఆయన గెలిచిన తర్వాత ఒకసారి నాకు ఓట్లేండి, ఒకసారి నాకు ఓట్లేండి వేయించుకొని మా రాజధాని వారే పట్టుకోలేదు, మాకు బట్టి కౌళ్ళు వేయలేదు. అన్ని అక్రమాలు ఆయన చేసేది. ఆయన ఎట్టా మరి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు అంతా రౌడిజం. జగన్ చేసేది మొత్తం రౌడిజం. ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు ఇక్కడ రాజధాని నిర్మిస్తాడు. రాజధానికి మా పిల్లలకు కానీ మాకు కానీ భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మేము రాజధాని విషయంలో అసలు న్యాయం అనేది జరగలేదంటారు? లేదు, అసలు ఏం జరగదు. రాజధాని వ్యవహారంలో అసలు న్యాయం అనేది ఏమీ జరగలేదు. ఇక్కడ జగన్ ఏం చేయలే. చంద్రబాబు వస్తేనే చంద్రబాబు వాళ్ళు ఒక్కడాలే అయితే అనుకుంటున్నాం మేము. ఆయనే చేయగలుగుతాడు. ఇక్కడ మా పిల్లలకు కానీ మాకు కానీ ఏదైనా అవకాశం వస్తే మా పిల్లల చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఏదైనా కానీ మాకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం మేము. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి బాబాయ్? ఇక్కడ తెలుగుదేశమే గెలిచిద్ది గ్యారంటీ. ఎంపీ అభ్యర్థి బాబాయ్ పార్లమెంట్ కూడా తెలుగుదేశమే గెలిచిద్ది. ఇక్కడ 2 సీటు రాదు, ఇక్కడ రాదు. ఫైనల్గా మీకు సీఎం ఎవరు చూడాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాం. సీఎం సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు బాబా? మేము దాదాపుగా 90 సీట్లు పైన దాకా వస్తాయి అనుకుంటాం. ఎన్నికల్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారన్నా? అవన్నీ మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? అది అందరూ తెలిసిందే కన్నా, కొత్త చెప్పేదే ఉందా? మీ అభిప్రాయం చెప్పండి. చెప్పడానికి లేదు, చెప్పలేమన్నా. నేను చెప్పకూడదు, అర్థం చేసుకోండి. 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు మీరు? మేమా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారమ్మా? మాకు పనులు ఉంటాయండి, ఇక్కడ పనులు లేవు. ఆయన అయితే పనులు ఉంటాయి. జగన్ గారు అభివృద్ధి ఏం చేయలేదంటారా? మాకు ఈ తుళ్ళూరులో ఏం చేయలే. మాకు పేదవాళ్ళకి కూడా పనులు లేవు. అది రాజధాని విషయంలో న్యాయం జరిగింది అనుకుంటున్నారా? న్యాయం జరగల. మాకు పనులు లేకుండా చేశాడు. ముందు పేదవాళ్ళకి పనులు లేకుండా చేశాడు. అది టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జనాన్ని వేసిన బట్టి అండి. ఫైనల్గా సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారమ్మా? చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏడా ఏ పార్టీ తరఫున గెలుస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు తరఫున. చంద్రబాబు నాయుడు గారు. నాది ఈ ఊరే. రాష్ట్రంలో మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్దని మీరు గట్టిగా నమ్ముతున్నారు? మాకు చంద్రబాబు తేనే. 2024 జరిగే ఎన్నికల్లో మీరు సీఎంగా ఎవరిని కోరుకున్నారు? జగన్ అండి. జగన్ గారిని ఎందుకు కోరుకున్నారు? అన్ని పనులు మంచిగా చేస్తుండు. అన్ని పనులు అంటే ఏం చేశారండి? ఏం చేసిండో ఆసరా ఇచ్చాడు, అందరికీ అమ్మఒడి ఇచ్చాడు, ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదంటున్నారు. మరి జరిగిందిగా. రోడ్లు సరిగ్గా లేవు, పరిశ్రమలు రాలేదు. చేశారు. జగన్ గారు సీఎం అయ్యే అవకాశం మధ్యలో వాళ్ళు చేయట్లేదు, సీఎం చేస్తున్నాడు అన్ని. మధ్యలో నాయకులు మాత్రం చేయట్లేదు. అది లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? మా ఊళ్ళో ఎమ్మెల్యే అన్న అతను మంచిగా చేయట్లేదు కాబట్టి ఎవరికి వేస్తారో తెలియదు. ఇప్పుడు వైసీపీ తరఫున మేకటూరి సుచరిత గారు ఎవరు కాదు మాది. మీరు ఫైనల్గా సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎంగా జగన్. జగన్ గారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వస్తాయి, ఆయనకే వస్తాయి, ఆయనే గెలుస్తాడు. జరిగే ఎలక్షన్లో సీఎంగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాలు డబ్బులు పంచి పెట్టాడు తప్ప అవన్నీ అప్పులు తీసుకొచ్చి పెట్టినాయే, అభివృద్ధి అనేది ఏమీ లేదు. కాబట్టి మేము కంపల్సరీ చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నాం. ఆయన టైంలోనే ఇప్పుడు 5 సంవత్సరాలు మొత్తం జరగాలంటే ఏది జరగదు, నిదానంగా జరిగిద్ది. కానీ ఆ ప్రజలు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు పోయిన 5 సంవత్సరాలు. ఇప్పుడు బాగా ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశా. అందుకని చెప్పి కంపల్సరీగా చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. జగన్ పరిపాలనలో అభివృద్ధి జరగలేదంటారా? కంపల్సరీగా జరగలేదండి. ఏం జరిగింది మీరు చెప్పండి పోనీ. టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మా లెక్క ప్రకారం కనుక అయితే 140 నుంచి 150 దాకా వస్తాయండి. అది 140 నుంచి 150 దాకా. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? లోకల్ ఎమ్మెల్యేగా టీడీపీనండి. ఎవరు గెలిచే అవకాశం? ఎంపీ కంపల్సరీగా టీడీపీనండి.
పెమ్మసాని చంద్రశేఖర్ గారే గెలుస్తారు. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరు రావాలని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలని. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకుంటున్నారు బాబాయ్? ఆయనే ఎందుకు కోరుకున్నారు? ఎందుకు కోరుకుంటున్నామంటే ఏం చేసిన ఇది కోసం కోరుకుంటున్నాం. మాట్లాడు, అందరు 10 మంది చూస్తారు. టీ తాగుతున్నా, తర్వాత మాట్లాడు. పర్లేదు. అంటే ఎందుకంటే అభివృద్ధి చేస్తాడని ఒకసారి ఓట్లు వేసాం, అర్థమైందా? అభివృద్ధి చేయలేదు కాబట్టి అరాజక పాలన చేస్తున్నాడు కాబట్టి ఓటు వేయదలరాయి. జగన్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మా రూపాయి తీసుకొని వేస్తున్నావు కానీ నీ రూపాయి నీ సొమ్మే వేయట్లేదుగా, మా కష్టమే కదా. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి జరగలేదంటారు. ఏం జరగల. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే అభివృద్ధి జరిగిద్దని భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు అయితే. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు గారికి అది ఎన్ని అనేది ఎవరు చెప్పేది కాదు. అది మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? శ్రావణ్ కుమార్. మరి ఎంపీ అభ్యర్థి బాబు ఆయన పేరు ఇప్పుడు కొత్తగా వచ్చాడు. అవును. రాజు గారు చెప్పండి, ఈసారి జరిగే ఎలక్షన్లో సీఎంగా మీరు ఎవరు రావాలని చెప్పి అనుకుంటున్నారు? మేమా జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ ఎందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారు కదా? సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టాడండి. సంక్షేమ పథకాల వల్ల ఏమి అంత ఉపయోగం లేదని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆడవాళ్ళకి అన్ని తెచ్చిపెట్టాడు, ఇంకేం కావాలి? ఇప్పుడు పరిశ్రమలు ఇవ్వంటున్నారు, పరిశ్రమలు ఉంటే ఏదో ఒక ఉపాధి దొరికిద్ది అంటున్నారు. ఆ పరిశ్రమలు అనేవి జగన్ పరిపాలన రాలేదంటున్నారు. దాని మీద అభిప్రాయం? ప్రస్తుతానికి ఏం లేవు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ గురించి అయితే ఎక్కువ చేస్తున్నాడు. అది అయితే రాష్ట్రంలో జగన్ గారు వస్తే మళ్ళీ అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారికా ఒక 150. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? శ్రావణ్ కుమార్ గెలుస్తారు, తెలుగుదేశం. తెలియదు, ఆయన గెలుస్తారంటారు. పైన సీఎం మాత్రం జగన్ గారా అని అనుకుంటున్నా నేను. అది మరి ఎంపీ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎంపీ నాకు తెలియదు. తెలియదా? ఏ పార్టీ ఎంపీ ఏ పార్టీ తరఫున గెలిచే అవకాశం? తెలియదు అవన్నీ కూడా. రాబోయే పర్లేదు. ఈసారి జరిగే 2024 ఎలక్షన్లో సీఎంగా మీరు ఎవరు కావాలని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అభివృద్ధి లేదుగా, అసలు ఏముంది, 3 రాజ్యాలు అన్న, ఒక రాజధాని కూడా లేదుగా. ఇది ఒక సిమెంట్ రోడ్డు ఏమని చెప్పి, సిమెంట్ రోడ్డు కాదు, ఒక మట్టి రోడ్డు కూడా వేయలేదు. కనీసం ఆ గతుకులు వస్తున్నారు సీఎం గారు, కట్ట నుంచి గతుకులు ఉన్నాయి, గతుకులు వేసారని చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంగడపల్లి నుంచి వస్తున్నారు వాళ్ళు. పెద్ద రోడ్డు వదులుకొని ఇటు నుంచి వస్తున్నారు. కనీసం ఒక చంద్రబాబు నాయుడు వేసింది రోడ్డే అది, ఏదో ప్యాచీల వరకు కూడా గుంటలు కూడా పొడవలేదు ఆ కట్టకి. నెక్స్ట్ ఎమ్మెల్యేగా శ్రావణ్ కుమార్ గారు. ఎంపీ కానీ ఎంపీ పేరు పేరు క్లార్ రోషే గారు, బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు ఎంపీ. ఫైనల్ టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? టీడీపీకి 120 వచ్చాడు. ఫైనల్గా మీ ఓటు? ఫైనల్ నా ఓటు చంద్రబాబు నాయుడుకి. జగన్ గారి పరిపాలనలో అసలు అభివృద్ధి అనేది జరిగిందంటారు లేదంటారు? చేశారు ఉపయోగం లేకుండా చేస్తే అట్లా 3 రాజధానులు అన్నారు. ఏది ఆయన మొండి ఇదిగా చేశారు, లేకపోతే ఆయనకే వేస్తాం. ఒకసారి చూడమన్నారు, చూసాం. ఒకసారి చూడమన్నారు, చూసింది ఏది, చేసింది ఏది? ఫలానా పని చేస్తానంటే ఈ రాజధాని 39 గ్రామంలో ఏం చేశారని గారు ఏం చేయలేదు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. బాబు మాకు ఏం తెలియదు, ఎవరైనా ఒకటే మాకు. సంక్షేమ పథకాలు ఏంది? జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాల దాత అయ్యేమో మాకు తెలియదు బాబు. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే అభివృద్ధి బాగా జరిగిద్దని అనుకుంటున్నారు? మాకు తెలియదు అవన్నీ. ఎవరో ఒకళ్ళు మన కష్టం చేసుకుంది మనకు జరగదు, మనం కష్టం చేసుకోవాల్సిందే. ఎవరైనా ఒకటే మనకి. మా జగన్ గెలవాలనుకుంటున్నాం. జగన్ గారు ఎందుకు గెలవాలని కోరుకుంటున్నారు? మా అభిమానం అది, అంతే కాదు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు మరి దాని మీద? జరగలేదు వాళ్ళకి. అభివృద్ధి జరగపోయినా కానీ ఓటు ఆయనకి వేస్తారు. మా అభిమానం అది. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇక అది మనం చెప్పలేము, అది అది దేవుని నిర్ణయం. అది ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు.
లోకల ఎమ్మెల్యే తాడికొండ నియోజకవర్గం ఎవరు గెలుస్తారండి? మనకేం తెలిసిందన్నా ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఓట్లు వేసినప్పుడు తెలిసింది, కానీ ఆమె గెలిచిద్దో ఈయన గెలుస్తారో తెలియదు కదా. ఇప్పుడు రెండు పార్టీలు ఉంటారు, ఏ పార్టీ గెలిచిద్దో చెప్పలేము. నా మనసు అవుతుంది, ఈ మనసు అవుతుంది, ఎవరు వేస్తారో తెలియదు కదా. అది ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది అని చెప్పారు. మాకు ఎవరు వచ్చేది మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అక్కడ అన్నీ తెలియదు అన్న, మేము చదువుకోవాలా మోటుకొత్త. ఫైనల్గా మీరు జగన్ గారికి సపోర్ట్ అది. ఎలక్షన్లో సీఎం అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోరుకుంటున్నారు? జగన్ గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? మంచిగానే ఉంది అనుకుంటున్నాం. జగన్ గారు మళ్ళీ గెలుస్తారంటారా? సంక్షేమ పథకాల వల్ల మీకు లబ్ధి చేకూరిందా? జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అది చెప్పలేవులే. సీఎం ఎవరు అవ్వాలని చెప్పి చెప్పాగా కోరుకున్నాను. నాకైతే టీడీపీయే. టీడీపీనే ఎందుకు కోరుకున్నావు? అంతే, అది టీడీపీయే రావాలి. వ్యతిరేకం వీళ్ళకి అది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎవరు వస్తే జరిగిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తేనే జరిగిద్ది. జగన్ గారి పరిపాలన అభివృద్ధి జరగలేదంట. లేదు, 3 రాజధానులు పెట్టాడు, ఒక్క పని చేసింది లేదు ఇప్పటికి. దాని మీద కనీసం ఏళ్ళు కూడా పెట్టలా. ఏముంది మరి? సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. అవి అయితే అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. అందులో ఉపయోగం ఉందంటారా? ఉంది, ఎందుకు లేదు, చాలా మందికి ఉంది. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అవి తెలియదు, ఇద్దరికి గట్టిగా ఉంది పోటీ. మరి లోకల్ ఎమ్మెల్యేగా ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది, ఇద్దరికి ఉంది. నేనైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. మరి ఎంపీ అయితే చెప్పలేము. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మా జగనన్న కావాలి. జగనన్న ఎందుకు కోరుకుంటున్నారు? మా పాలన నచ్చింది మాకు. ఏ విధంగా నచ్చింది? సంక్షేమ పథకాలన్నీ బాగా చేస్తున్నాడు. ఎక్కడ ప్రతి ఇంటికి ఇస్తున్నారు, వాలంటీర్ వెళ్తున్నారు, ప్రతి పథకం ఇస్తున్నారు, బియ్యం ఇంటికి ఇస్తున్నాడు, అన్నీ బాగుంటున్నాయి. స్కూళ్ళు బాగా చేశాడు. స్కూళ్ళు మొన్నటిదాకా పాడుపడిపోయింది స్కూళ్ళు. జగనన్న వచ్చినాక స్కూళ్ళు బాగుపడ్డాయి. గత ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదు. ఏం బాగోలా, పిల్లల్ని పట్టించుకోవాలా, పిల్లల్ని వదిలేశాడు. ఇప్పుడు స్కూల్ ఎట్టున్నాయి చూడండి బెయిల్. రాష్ట్రంలో ఈ రోజున రోడ్ల పరిస్థితి బాగాలేదు. రోడ్లు అవన్నీ అవి చేసేదాకా ఆగాలి. కంగారు పడితే ఎట్లా? వాడు చేశాడు, మొన్న నాశనం చేసి వెళ్ళారు వాళ్ళు కూడా. మరి బాగు చేసేదాకా ఆగాలి కదా, కంగారు పడితే ఎట్లా? పరిశ్రమల గురించి బాగానే ఉన్నాయి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక అనేది రేట్లు పెరిగింది. చేస్తాడు, రేట్లు ఏం పెరగల, అన్నీ బాగానే ఉన్నాయి, వదులుతాడు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సుచరితాదేవి. ఎంపీ అభ్యర్థి ఎవరు గెలుస్తారు? ఎంపీ అభ్యర్థి పేరు మనకు తెలియదు. గెలుస్తాడు. ఫైనల్గా నీకు సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? మా జగన్ అన్నే కావాలి.